హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఏపీ కూటమి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ వినిపించింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏపీలో ప్రస్తుతం స్త్రీ శక్తి పథకం అమలుతో రాష్ట్రంలోని మహిళలందరికీ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కూటమి ప్రభుత్వం కల్పిస్తోంది. గత ఏడాది ఆగస్టు నుంచి ఈ పథకం అమలవుతుండగా లక్షలాది మంది మహిళలు రోజు లబ్ధి పొందుతున్నారు. అయితే ఈ పథకాన్ని మరింత విస్తరించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇటీవల క్యాబినెట్లో దీనికి క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేసింది. ఇంద్రధనుస్సు అనేక పథకం ద్వారా దివ్యాంగులకు ఫ్రీ బస్సు సదుపాయం కల్పించనున్నారు. ఇటీవల ఈ స్కీమ్ అమలుపై ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఎప్పటి నుంచి అమలవుతుందనే దానిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదలైంది. మార్చి 18 నుంచి దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తామని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఆ రోజున సీఎం చంద్రబాబు ఇంద్రధనుస్సు పథకాన్ని స్వయంగా ప్రారంభిస్తారని తెలిపింది. దీంతో ఆ రోజు నుంచి దివ్యాంగులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చని సూచించారు. అలాగే ఏ బస్సుల్లో ప్రయాణించవచ్చనే వివరాలు కూడా ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులకు ఈ పథకం వర్తిస్తుందని ప్రకటన విడుదలైంది. అలాగే దివ్యాంగుల సహాయకుడిని కూడా టికెట్ ఛార్జీలో 50% రాయితీ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ వెల్లడించారు. 40% లేదా ఆ పైన వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేవలం 50% రాయితీ మాత్రమే దివ్యాంగులకు ఆర్టీసీ బస్సు టికెట్లపై కల్పించేవారు. ఇప్పుడు 100% రాయితీ కల్పించి ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నారు. అటు ఏపీలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుండగా దివ్యాంగులకు 50% రాయితీ అందిస్తున్నాయి. అయితే ఏపీలో దివ్యాంగులకు ఫ్రీ బస్సు అందుబాటులోకి రానుండడంతో తెలంగాణలో కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంటారనే ప్రచారం జరిగింది. మార్చి 20వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో దీనిపై నిర్ణయం ఉంటుందని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై టీఎస్ఆర్టీసీ క్లారిటీ ఇస్తూ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం అలాంటి నిర్ణయం ఎలాంటిది తీసుకోలేదని, బయట జరుగుతున్న ప్రచారం అవాస్తవమని తెలిపింది. అలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని పేర్కొంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కి లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.